బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వలాభం కోసం శంకర్ నారాయణ సొంత వాళ్ళపైనే కేసులు. శంకర్ నారాయణని ఓడించడమే నా లక్ష్యం. రెబల్ గా బరిలో గంపల రమణారెడ్డి. ఒకే సామాజిక వర్గంపై కక్ష కట్టి ఆర్థికంగా దెబ్బతీశాడు, కేసులు పెట్టాడు. రాష్ట్ర చరిత్రలో 2 సార్లు చెప్పులు వేయించుకున్న ఘటన ఆయనదే. అనంతపురం పార్లమెంట్ ప్రజలారా కళ్ళు తెరవండి. అనంతపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి శంకర్ నారాయణకు ఓటు వెయ్యకండి. ఎన్ని దుర్మార్గాలు చేసి ఉంటే పార్టీ జిల్లా నుంచి బహిష్కరించిందో ఒక్కసారి ఓటర్లు ఆలోచించండి. మాలగుండ్లకు ట్యాక్సులు మితిమీరిపోయాయి అంటూ గంపల రమణారెడ్డి ఆరోపణలు. అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన వైసీపీ నేత రమణారెడ్డి. జగనన్నకు నమస్కారం అన్న. ఈ రోజుకి మేము వైఎస్ఆర్ గత 4.5 సంవత్సరాలుగా శంకర్ నారాయణ మాతో వేధించినా కూడా మేము పార్టీ వదలలేదు. కష్టాలున్నా కుటుంబం పార్టీలోనే ఉంది. ఈరోజు మీరు ఆయనకు అనంతపురం ఎంపీ టికెట్ ఇవ్వడం చాలా బాధాకరమై అక్కడ ఇండిపెండెంట్గా వేశారు. ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్తలు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 52 కేసులు పెడితే ఒకే కులస్తులు 48 మంది ఉన్నారు. మొత్తం ఆయన పోలీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 104 కేసులని, మాకున్న ఇన్ఫర్మేషన్ 52 కేసులు. 52లో 48 ఒకే కులస్తులను పెట్టినారు. కానీ మన కులాలు భేదాలు లేకుండా అంతా వైఎస్ఆర్ పార్టీ. ఆయన అవినీతి చేసినది కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో. రఘునాథ్ రెడ్డి అని ఉన్నాడు. ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడరు ప్లస్ వైఎస్ఆర్ లీడరు. కాంగ్రెస్లో కూడా అతను 2 తూర్లు వార్డు మెంబర్గా కూడా పంచాయతీలో గెలిచినాడు. ఆయనకి ఇల్లు కడుతుంటే 3 లక్షలు ఇచ్చేదాకా పర్మిషన్ కూడా ఇచ్చింది. అట్లా హసేన్ ఖాన్ అని ఉన్నాడు. ఆయనతో దాదాపు 9 నుంచి 15 లక్షల దాకా లాగాడు. ఈ విధంగా సొంతం కార్యకర్తలతో డబ్బులు లాగిన ఘనత ఆయనకే చేసింది. ఎవరైనా వెంచర్ చేస్తే 10 లక్షలు తీసుకున్నారు. ఇలాంటి వారికి టికెట్ ఇవ్వడం చాలా బాధాకరమే. అక్కడ ఇండిపెండెంట్గా వేస్తున్నాం. ఇంకొకసారి ఆలోచించుకోండి, ఇంకా టైం ఉంది. అదేవిధంగా వాళ్ళు ఎస్టీస్ వాళ్ళు కాలర్ పట్టుకొని నిలేసే స్థాయికి తెచ్చుకున్నాడు. వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా చేసి మళ్ళీ వాళ్ళ మీద కూడా తప్పు కేసులు పెట్టారు. అదే ఆయన యాదవులు అమ్మాయిని వాలంటరీగా అంగన్వాడీగా పీకేసి వేరే ఊరికి ఇవ్వడంతో గొడవ అయింది. వాళ్ళు కూడా గొడవ చేశారు. 2 తూర్లు పబ్లిక్తో చెప్పులు వేయించుకునే వాళ్ళకి ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. అందుకోసమే నేను ఇండిపెండెంట్గా చేస్తున్నాను. నేను ప్రజల దగ్గర వెళ్తున్నాను. ఈరోజు కూడా వాళ్ళ కింద పెట్టిన కేసులు నడుస్తున్నాయి, కోర్టుకు తిరుగుతున్నారు వాళ్ళ కార్యకర్తలు. దయచేసి ఇంకొకసారి ఆలోచించుకోండి. పార్టీ బలోపేతం చేయాలనుకుంటే, లేదు మన పార్టీ గెలవాలనుకుంటే శంకర్ నారాయణ టికెట్ మార్చే ఆలోచన పెట్టుకోండి. లేకపోతే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నారు. ఏమంటే మీరు ఎత్తుకుంటే ప్రతి నాయకుడు ప్రెస్కు వెళ్తున్నారు, మీరు ప్రెస్కు పోతున్నారు అంటారు. ప్రెస్కు పోవడానికి కారణం మీరు అవైలబిలిటీ లేకుండా పోవడము, వచ్చిన నాయకులకు చెప్పినా ఇది చేయకుండా పోవడము. వెల్లడన్నకు చెప్పినాము, సత్య రామకృష్ణారెడ్డికి చెప్పినాము, అంతకుముందు మన బొత్స సత్యనారాయణకు కూడా చెప్పినాము కేసులు మాఫీ చేయించండి. ఇట్లా అన్నీ ఇలాంటి ఫాల్స్ కేసులు పెట్టినారు. కావాలంటే విచారణ ప్రెస్ మీట్ కేసుకు దేహంతో సెక్షన్స్ వేసినారు. ఇలాంటివన్నీ చేసినారు. కాబట్టి దయచేసి అతన్ని మార్చేకి ఆలోచించండి. లేదంటే నేను ఇండిపెండెంట్గా కొనసాగుతానని పత్రికా ముఖంగా మీకు తెలుస్తుందనే ఉద్దేశంతో తెలియజేస్తాను.